జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సింబల్స్ కేటాయించింది ఈసీ. రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తులు అలాట్ చేసింది. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్ కేటాయించింది. అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ రోలర్ గుర్తు అలాట్ చేసింది. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా ఓటర్లు సింబల్స్ గుర్తింపులో కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. ఇక మరోవైపు ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రింట్ చేయనుంది ఎన్నికల సంఘం. అనేక సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించుకున్నటువంటి కమిషన్ ఈరోజు అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులను కూడా కేటాయించింది. ప్రధానంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి వారు మొత్తం పోటీలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు 55 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి గుర్తులను కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ కూడా ఇందాక మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తంగా కూడా మనం చూసాము, మొత్తం బరిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ప్రధాన పార్టీలు కలుపుకొని 58 మంది బరిలో ఉంటే, ఇక గుర్తుల కేటాయింపు విషయానికి వస్తే కారు గుర్తుతో పోలి ఉన్నటువంటి పలు గుర్తులను కేటాయించొద్దని చెప్పి గతంలో బీఆర్ఎస్ ఈసీకి వినతి పత్రం కూడా అందించింది.